సో ఆ గ్లాస్ అటాచ్ స్ట్రా వచ్చింది. ఇది నేను డిమార్ట్ తీసుకున్నాను. సో చూడండి బాగా నచ్చింది. ఇది అటాచ్ వచ్చింది. 2 తీసుకున్నాను. చికెన్ కదా చూసాను కదా ఇలా చూసాను ఏమో తాగుతుంది అంటే ప్లాస్టిక్ కదా మిల్క్ లాంటి ఏం యూస్ చేయాలి. లేకపోతే వాటర్ పోసి కేక్ అయితే ఫినిష్. కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా లంచ్ బాక్స్ ఇలా మిస్ అయినప్పుడు హాస్టల్ ఫుడ్ బాగాలేనప్పుడు ఎక్కువ వరకు ఇదే తినేవాళ్ళు. బాగుంటుంది కదా. యమ్ యమ్. వృద్ధి 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 ఏం చేస్తున్నావు? వద్దు 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 స్లిప్పర్స్ ఎందుకు? డాడీ వచ్చిందా? కింద పెట్టేసి కింద పెట్టేసేయి. ఇవి ఎప్పుడు వచ్చినాయి? అవునా, నేను చూడలే. వృద్ధి వీహు వీహు ఏం చేస్తున్నావు? ఎటు 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 పోతున్నామా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? 2:45 అవుతుంది. నిమ్ము నిషు స్కూల్ నుంచి వస్తారు. సో ఇక నో స్లీపింగ్ టైం. ఇక వాళ్ళ కోసం ఏదోటి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అని చూస్తున్నాను. సో లంచ్లో అయితే రైస్ ఇంకా ఇది చేశాను, గోంగూర పచ్చడి. వాళ్ళ ఫేవరెట్, చాలా ఇష్టంగా తింటారు. ఈ బాక్స్లో ఏముందంటే అలచంతకాయలు తెలుసు కదా, బీన్స్ టైప్ అలచంతకాయలు. ఇది ఒడిచిపెట్టుకున్నాను ఈవినింగ్ కర్రీ చేద్దామని. సో ఆ పచ్చడికి ఇది సరిపోతుందని నేను తీసి పెట్టుకున్నాను. సో రైస్ కూడా ఇందాకే వండాను, వేడిగా ఉంది. వాళ్ళు వచ్చాక ఫస్ట్ తినిపించేస్తే అయిపోతుంది. వాళ్ళకి ఫ్రెష్ చేసి తీసేద్దాం. మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా, దాని లిడ్ ఇక్కడే ఉండిపోయింది. సో ఈరోజు అయితే ట్యూషన్ కూడా లేదు నిమ్ముకి. ఎందుకో రీజన్ తెలీదు. వాళ్ళ టీచర్ అయితే మెసేజ్ పెట్టారు. సో లేదు. ఇది మార్నింగ్ నానబెట్టాను బాదం, మర్చిపోయాను యాక్చువల్లీ. మార్నింగ్ టైం సరిపోదు కదా. సో ఇప్పుడు వచ్చాక ఫస్ట్ అయితే వాళ్ళకి సోక్ చేసిన బాదం ఇస్తే తినేస్తారు. మా వృద్ధికి ఇష్టం, హ్యాపీగా తినేస్తుంది. ఈ బాదం చూస్తే భలే అనిపిస్తుంది కదా, మన బ్రెయిన్లో ఉండే నరాల లెక్కనే ఉంది కదా. సో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో ఎవ్రీడే అయితే సోక్ చేస్తాను, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటా కొన్ని టైమ్స్. సో ఇది అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు వచ్చాక తినేస్తారు. ఇందులో అయితే పాలు ఉంది, తోడేద్దాం అనుకున్నా కానీ పెరుగులేదు. సో ఇలా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి. డ్రాగన్ ఫ్రూట్ 3 ఉన్నాయి, 3. సో 2 కట్ చేస్తే మాత్రం వాళ్ళిద్దరికి సరిపోయి ఇంకా వృద్ధికి కూడా సరిపోతుంది. వృద్ధి వృద్ధి తింటావా నా డ్రాగన్? యూ లవ్ డ్రాగన్? యూ లవ్ డ్రాగన్ ఫ్రూట్ నచ్చాను. ఓ మా తింటావా డ్రాగన్ ఫ్రూట్? ఖాओगी शना డ్రాగన్ ఫ్రూట్? కట్ చేయద్దా? కట్ చేసిస్తుందా? తీసిస్తుందా నాన్న? అట్లా కాదు, నైఫ్తో తీయాలిదా. తీసియనా? నైఫ్తో తీసియనమ్మా. తింటావా? కట్ చేసియనా? హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. హాయ్ మమ్మా. యమ్మీ యమ్మీ పచ్చడి, గోంగూర పచ్చడి చాలా యమ్మీగా ఉంది. నేనైతే సాటిస్ఫైగా తిన్నాను. సో ఈరోజు అయితే కర్రీ ఇదే. మీకేం వీహు ఇదేంది నాన్న? స్ట్రాబెర్రీ కింద వారేసావు. బాటిల్లో ఇచ్చాను కదా, బాటిల్లో తాగు. బాటిల్ వద్దు, వాటర్ కావాలి. మమ్మీకి ఇచ్చేయి. ఏయ్ వద్దు వద్దు వద్దు. నేను రానా? ఏం చేస్తున్నావు? బౌ దొరికేసావు. బౌ అమ్మ పట్టేసా. వామో, ఈ బట్టలు చూసి నాకు భయం అవుతుంది. అంటే నిన్న 22 జనవరి సెలబ్రేషన్ చేశాం కదా పండగ. సో దానివల్ల హెవీ అయిపోయింది క్లాత్స్ ఇవన్నీ. నిన్న వాష్ చేశాను కదా. ఇది మిషన్ వాష్ కాదు కదా, హ్యాండ్ వాష్ కాబట్టి కొంచెం హ్యాండ్తోనే చేశాను. ప్లెయిన్ శారీ నిన్న నేను వేర్ చేశాను కదా, ప్లెయిన్ శారీలో గోటా ఇలా వచ్చింది. సో సింపుల్గా పూజాస్కి అయితే రెడ్ కలర్ శారీస్ బాగుంటాయి కదా అని నేను వేర్ చేశాను, రెడ్ ఎల్లో. సో ఇది చూసి నాకు బాగా నచ్చింది. ఇందులో మస్టర్డ్ ఎల్లో ఉండే, అది బాగుండే కానీ ఎందుకో రెడ్ మీద అట్రాక్షన్ బాగుండే నాకు. సో రెడ్డే తీసుకున్నాను. సింపుల్ పూజకి బాగుంటుందని నేను పెద్దగా పట్టు శారీ కట్టుకోవద్దని సింపుల్గా ఇది కట్టుకున్నాను. ఎలా ఉంది? ప్రీవియస్ బ్లాగ్లో చూసారు కదా, కామెంట్ చేయండి. నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది చెప్పండి. సింపుల్ క్లాత్స్, డైలీ వేర్ క్లాత్స్ అండ్ ట్రెడిషనల్ వేర్ అండ్ అమ్మా చాలా బౌల్స్ అయినాయి. కొన్ని అయితే ఇంట్లో కూడా పెట్టేశాను. అబ్బా
గాలి బాగా వస్తుంది ఈరోజు. మబ్బు మబ్బు ఉంది క్లైమేట్ బయట. ఇవన్నీ ఇంట్లో వేయాలి. ఇంత బరువు ఉంది తెలుసా. ప్రతి ఒక్కటి ఇంట్లో పెట్టాలి. ఇంట్లో పెట్టేస్తే వాటర్ అయితే ఇంట్లో పెడుతున్నా. నిమ్మునిషి వస్తారు స్కూల్ నుంచి. సో చూసారు కదా ఎన్ని ఉన్నాయి క్లాత్స్. అవి ఫోల్డ్ చేయాలి. ఇవి ఉండగా ఇంకా అక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఉన్నాయి. ఓ మై గాడ్, ఇన్ని క్లాత్స్ ఫోల్డ్ చేయాలంటే వాము ఉన్నదే భయపడుతున్నాను నేను చేయడానికి. ఇదైతే వాష్ చేశాను. అదే నిన్నటి బ్లాగ్లో చూసారు కదా, నేను దేవుడి దగ్గర వాడాను. సో సపరేట్గా వాష్ చేశాను. ఇది రాముడిని పెట్టుకున్నాను కదా. ఈ క్లాత్ కలర్ అయితే బాగుంది, ఆరెంజ్ బ్యూటిఫుల్ కలర్. సో ఇది డెకరేషన్ పర్పస్ అని తీసుకున్నాను. ఏం చేస్తున్నానన్నా? ఏం చేస్తున్నా? అదేంది మా రైసా? అదేంది అలా తింటున్నావు? అయిందమ్మా ఇంట్లో పెట్టేసి. ఇంట్లో వద్దు వద్దు వద్దు. అమ్మయ్య అయితే పెట్టేసాను. ఇవన్నీ చెప్పాను కదా నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇవన్నీ ఒక్కటొక్కటి స్పూన్ దగ్గర నుంచి ఒక్కటొక్కటి సెట్ చేసుకోవాలి. అంత ఎంటీ ఉంది కదా, ప్రతి ఒక్కటి సెట్ చేసుకోవాలి. ఇది 24/7 వాడడమే. ఎవ్రీ టైం దోమలు లేకుంటే హౌస్ ఫ్లై చిన్నగా వస్తూ ఉంటాయి కదా ఆనియన్స్ దగ్గర. ఆనియన్స్, పొటాటోస్, ఇంకా ఈ సెల్ఫ్లో ఏమైనా ఫ్రూట్స్ ఇక్కడ. అందుకే ఎప్పటికీ యూస్ చేస్తాను ఈ బ్యాట్. నైట్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఇది నెట్ ఎందుకు పెట్టానంటే ఇక్కడేం మాకు చూడండి ఎట్లుంది. నేను 1 అవర్ బ్యాక్ ఇవన్నీ తీసేసాను. అసలు ఫ్రూట్స్ మీద అయితే ఎంత మెస్ అయిపోతుందంటే చిన్న హౌస్ లైఫ్తో బాగా ఇబ్బంది పడుతున్నా. సో ఇవి కొన్ని యాపిల్స్ ఉన్నాయి. ఇవైతే ఇలా పెట్టుకున్నాను. ఈ కవర్స్ ఉన్నాయి కదా, ఇది అస్సలు పారేను. మా ఇంట్లో ప్రతి ఒక్క కవర్ నేను సేవ్ చేసుకుంటాను. ప్రతి ఒక్క కవర్ చిన్నగా యూజ్ అవుతుంది కదా. సో ఇక్కడ కింద స్టోర్ చేసుకుంటాను, కింద షెల్ఫ్లో. ఇప్పటికుంటుంది కవర్ స్టోరేజ్ అయితే. పిల్లలకి లంచ్ బాక్స్ పెడతా ఉంటాం కదా. సో పప్పు ఇట్లా చారు పెరుగు ఇట్లా పెట్టినప్పుడు లీక్ అవుతూ ఉంటుంది కదా. సో అది సేవ్ అవుతుంది కదా. ఆల్రెడీ ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి కదా. అప్పుడు ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, ఒక 2 వీక్స్ బ్యాక్ హౌస్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా. సో ఇంట్లో అయితే ఆనియన్స్ స్టిల్ అలానే ఉంది. గార్లిక్ ఎప్పుడైనా స్నాక్స్ టైంలో తినాలంటే ఈజీగా తినచ్చు. స్టిక్ లాగా. వీహూ డోంట్ డిస్టర్బ్ మా వీహూ. సో ఇదైతే నైట్ తీసుకొచ్చారు. ఎన్ని కిలో ఉండొచ్చేమో, ఎన్ని ఉండొచ్చు, 3 kgs 4 kgs. సో ఇవి కొన్ని అయితే పడతాయి, మిగతా అయితే పట్టదు కదా. సో ఇదైతే ఓపెన్ చేద్దాం. సో ఆనియన్స్ అయితే కొన్ని పచ్చిగా ఉన్నాయి. ఇదైతే స్పూన్స్ అన్ని సగ్గాలంటే చిరాకు వస్తుంది కదా. నీవు డోంట్ టచ్ మా, వద్దు. ఈ వాటం అసలు వాష్ చేయాలంటే వాష్ చేయాలి, ఇంకా దీన్ని సెట్ చేయాలి ఒకటి సెల్ఫ్ అంటే తెలిసిపోతుంది ఎంత పని అసలు. ఇంకా కమ్మలు అయితే పెట్టుకోవాలి. ఇంకా చూసారు కదా నిన్న సెలబ్రేషన్ కాబట్టి పెద్దగా పెట్టుకున్నాం కదా. సో ఇంకా వేర్ చేయాలి. సో 1 డే ఇలా ఎవ్రీడే వేర్ చేస్తాం కదా. సో అందుకే వేర్ చేయబుద్ది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పింక్ కలరు వెల్వెట్ బ్యాంగిల్. సో ఇదైతే నేను మీషోలో తెప్పించుకున్నాను. లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నాను. ఏమైంది, లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నాను. సో నిన్న శారీకి ఇది మ్యాచ్ అయింది. ఇందులో దగ్గరగా 12 కలర్స్ ఆర్డర్ చేసినట్టున్నాను. ప్రతి ఒక్క కలర్లో లైట్ ఉంది, డార్క్ ఉంది. లైక్ లైట్ పింక్, థిక్ పింక్, లైట్ గ్రీన్, థిక్ గ్రీన్, స్కై బ్లూ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ, రెడ్, లైట్ రెడ్, వైట్, థిక్ పింక్, లైట్ పింక్. ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి సో మనం ఏ శారీకైనా ఆ శారీకైనా మ్యాచ్ చేసుకొని వేర్ చేసుకోవచ్చు. సో నేను వేర్ చేయడం చాలా తక్కువ, ఎందుకంటే శారీస్ తక్కువ కదా వేర్ చేయడం. సో శారీ కట్టినప్పుడైనా అయితే నేను ఇలా మ్యాచ్ చేసుకుంటాను. సో నాకు ఉంచుకోబుద్ది అయింది, నేను అందుకే తీయలేదు. సో ఇప్పటివరకు అయితే బాగుంది. 2 days అయింది కదా వేర్ చేసి. షైన్ లైట్గా షైన్ ఉంటుంది, లైట్గా షైన్ అండ్ క్లాసీగా ఉంటుంది. సో ఇది శారీ మీద అయితే సూపర్గా మ్యాచ్ అయింది. సో వేర్ చేశాను కదా, అందుకే మీతో షేర్ చేసుకుందామని అయితే చెప్పిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అయితే గిన్నెల ప్రాబ్లం. ఇదైతే పెద్ద టెన్షన్ నాకు. మళ్ళీ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చారనుకోండి అసలు పని కాదు. సో ఒకటి అయితే చేసుకుంటాను. డోంట్ టచ్ నానా. ఇదైతే టిఫిన్స్కి బాగా పనికొస్తుంది. లైక్ దోశ, ఇడ్లీ, చట్నీ, వడ. సో ఇది పిల్లలకి అయితే సూపర్ ఉంది. ఎక్కువకి వాళ్ళకే వాడతాను, నేనైతే ఏం చేస్తాను. నేను ఏదైనా ఒక సింపుల్ ఒక ప్లేట్ సరిపోతుంది నాకు. ఏమైంది మీకు?
లాస్ట్లో వచ్చేసి అటాచ్డ్ స్ట్రా వచ్చింది. ఇది నేను వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను. సో చూడంగానే బాగా నచ్చింది. ఇట్లా అటాచ్ వచ్చింది. 2 తీసుకున్నాను. చెప్పాను కదా మా పిల్లలు పాలు తాగరు. సో ఇట్లా కూడా ఏమో స్ట్రా పెడితే ఇట్లా జ్యూస్ లాగా ఎక్సైట్ అయ్యి తాగుతారేమో అని తీసుకుంటే ఇట్లా కూడా తాగట్లేదు. ఏం చేయాలి వాళ్ళు మిల్క్ తాగాలంటే? ఏ పౌడర్ యాడ్ చేసినా తాగట్లేదు. ప్లెయిన్గా ఇచ్చినా తాగట్లేదు. సో బిస్కెట్ అయిపోయింది. ఇట్లా కూడా తాగట్లేదు. మా నిమ్మ అయితే 1 ఇయర్ బేబీ ఉన్నప్పుడు 1 కాదు, ఐ మీన్ 2.5 ఇయర్ ఉన్నప్పుడు ఈ కప్పు తీసుకొచ్చాను. ఇది బిగ్ బజార్లో పర్చేస్ చేశాను. మిక్కీ మౌస్ ఉంది కదా, ఇలా చూసైనా తను ఏమో తాగుతుంది. అంటే ప్లాస్టిక్ కదా, ఇందులో మిల్క్ లాంటివి ఏం యూస్ చేయం. ప్లాస్టిక్ కదా, వాటరే పోస్తున్నాను. అప్పుడు ఏమో మిల్క్ తాగుతుంది ఏమో ఉద్దేశంతో తీసుకున్నాను, కానీ అలా కూడా తాగలే. సో ఇందులో హాట్వి ఏది వాడను, ఓన్లీ వాటరైనా జ్యూస్ అయినా. సో వాటర్ ఎక్కువ. రతన్దీప్ కూడా వెళ్ళాం. రతన్దీప్ తర్వాత మెట్రో ఉంటుంది కదా, మెట్రోలో గ్రాసరీస్ అవి కూడా చాలా బాగుంటుంది. గ్రాసరీస్ అండ్ ఎలక్ట్రానిక్వి కూడా ఉంటాయి కదా, అవి కూడా రీజనబుల్ ఉంటాయి. సో మేమైతే ఫ్రిడ్జ్ అయితే అక్కడే పర్చేస్ చేసాం. ఫ్రిడ్జ్ అయినా, కూలర్ అయినా, ఇంకా వాషింగ్ మిషన్, గ్యాస్ స్టవ్ అన్ని మెట్రోలో తెచ్చుకున్నాం. రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ ఉంది. సో సారీ డిస్టర్బెన్స్కి. ఏంటి కారం అవుతుందా కారం? నేను ఇక్కడ బౌల్స్ అన్ని సర్దుతుంటే తను ఏం చేసింది, అన్ని మసాలా డబ్బా కింద తీసేసింది. అందుకని సైలెంట్గా ఉన్నానా? అందుకే సైలెంట్గా కారం అవుతుందా? నోట్లో పెట్టుకున్నావా? కారం ఇప్పుడే కదా నేను కష్టంగా పనిచేస్తాను. ఇంకా నాకు డబుల్ పని పెంచుతున్నాను. మీ ఫ్రెండ్కి చూసి నేర్చుకో. మీ ఫ్రెండ్ మహా కదా, మహా ఎంత మంచిగా ఆడుకుంటుంది. వాళ్ళ మమ్మీకి అస్సలు డిస్టర్బ్ చేయదు. ఏమైంది నాన్న? హ్యాపీ బర్త్డే పెట్టుకున్నారా? సూపర్. పిల్లల పేరు చెప్పి ఎంజాయ్. వాళ్ళ పేరు చెప్పి తినేస్తున్నా. ఇంత పైన టాప్లో చెర్రీ వస్తుంది, అస్సలు ఇష్టం ఉండదు. న్యాచురల్ చెర్రీ ఇష్టం, అది సూపర్ ఉంటుంది. న్యాచురల్ చెర్రీ ఎంత బాగుంటుంది కదా, చాలా ఎమ్మెగా ఉంటుంది టేస్ట్. కేక్ అయితే తినేసి ఎలా ఉంది షేప్? జస్ట్ స్మైల్ లాగా వచ్చింది కదా. సో వాళ్ళైతే బేకరీలోనే తినేసి వచ్చారు. సో నేనైతే ఇప్పుడు తినేస్తున్నాను. బేకరీకి వెళ్ళినప్పుడు ఎన్నో ఆప్షన్స్ చూస్తాం కదా, అసలు ఏం అర్థం కాదు. తింటే పేస్ట్రీస్, లేకపోతే ఎగ్ పఫ్, ఇంకా మిగతా వాటి మీద అయితే ధ్యాసనే వద్దు. సో ఇదైతే షార్ట్ కట్, ఈజీ పిజ్జా. మీరు ఎంతమందికి ఇష్టం ఎగ్ పఫ్? ప్లీజ్ కామెంట్ చేయండి. ఐఎమ్ లవింగ్ ఇట్. కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా లంచ్ బాక్స్ ఇట్లా మిస్ అయినప్పుడు, హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు ఎక్కువ వరకు అయితే ఇదే తినేవాళ్ళం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ క్లాత్స్ అయితే ఫైనలీ చేసేసాను. ఇదేంటి అంటే 2 టీషర్ట్స్ వైట్వి తెచ్చాము. ఒకటి నిమ్ముకి అండ్ ఇంకోటి నిషుకి. ఎందుకంటే రేపు మార్చ్ ఫాస్ట్ అండ్ సెలబ్రేషన్ డ్యాన్స్ అవి ఉంటాయి కదా. సో అందులో వాళ్ళు ఎందులో పార్టిసిపేట్ చేశారు నాకైతే ఐడియా లేదు కాబట్టి తెలీదు, చెప్తలేను. సో ఈ డ్రెస్ కోడ్ చెప్పారు, సో నేనైతే తీసుకొచ్చాను. నిషుకి నిమ్ముకి ఇద్దరికి వైట్ ప్లెయిన్లో, ఇంకా జీన్స్ ప్యాంట్. సో నిమ్ముకైతే ఆల్రెడీ జీన్స్ ప్యాంట్ ఉంది, లైట్ కలర్ ఉంది. సో ఓకే అని తీసుకోవాలి. నిషుకైతే థిక్ కలర్లో తీసుకున్నాను. ఇదైతే సెలబ్రేషన్ కోసం ఉంది, పక్కనే ఉంది కదా స్కూల్. సో మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారేమో. బ్యాండ్ సౌండ్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తుంది. వీడియోలో వినిపిస్తుందో లేదో మీరైతే చెప్పండి. సో ఇదైతే ఇట్లుంది సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్.